ఆశాంతము వ్యతిరేకిస్తుంది. ఈ వ్యతిరేకించడానికి కారణం ఏంటి అంటే ఆయన అర్ధ సత్యాలతో మాట్లాడారు. అదేంటి అంటే కేవలం మీరు సరిగా వేసుకోకపోతే మీరు ఇబ్బందులు పాలవుతారు అని చెప్పారు. అయితే ఎవరి వల్ల ఇబ్బందులు పాలవుతారు? తోటి ఆడవాళ్ల వల్ల అయితే ఇబ్బందులు పాలవరు, పిల్లల వల్ల ఇబ్బందులు పాలవరు, తోటి మగవాళ్ల వల్ల ఇబ్బందులు పడతారు. ఈ తోటి మగవాళ్ల వల్ల ఇబ్బందులు పడటము అనేది అది సరి అయిన మాట? పద్ధతిగా నో 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 ఆయన ఆయన ఎలా మాట్లాడినా మీరు ఇబ్బంది పడతారు అన్నారు. బట్టలు సరిగా వేసుకోకపోతే ఇబ్బంది పడతారు అన్నారు. నేను ఆ మాటకే కన్ఫైన్ అయి మాట్లాడుతున్నా. ఆ ఇబ్బంది ఎవరితో పడతారు? శివాజీ కూడా సరిగ్గా వేసుకుంటే ఇబ్బంది కూడా ఉండదని చాలా మంది చెప్తున్నారు. అరే నేను శివాజీ మాటల గురించే మాట్లాడుతున్నా. శివాజీ ఇలా మాట్లాడటం వల్ల శివాజీయే సమాధానం చెప్పాలి. ఎవరి వల్ల ఇబ్బంది పడతారు? మగవాళ్ళ వల్ల ఇబ్బందులు పడతారు. మగవాళ్ళు ఇబ్బంది పెడితేనే కదా వీళ్ళు ఇబ్బంది పడేది. మగవాళ్ళు ఇబ్బంది పెట్టడం చట్టరీత్యా నేరమా కాదా అనే ప్రశ్న నేను వేస్తే శివాజీ ఏం సమాధానం చెప్తాడు? ఇప్పుడు మనం ఏదైనా సరే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి కూర్చుని మాట్లాడుకున్నప్పుడు తర్కం ఉన్నా లేకపోయినా నష్టం లేదు. ఒక ఓపెన్ డయాస్ లో మాట్లాడేటప్పుడు, ఇట్లాంటి ఒక ప్యానల్ డిస్కషన్ లో మాట్లాడేటప్పుడు మనం కొంచెం ఒకంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతాయుతంగా మాట్లాడాలి. అంటే అర్థం ఏంటంటే చట్ట ప్రకారం మినిమం కనీసం న్యాయబద్ధంగా మాట్లాడాలి. ఈయన న్యాయబద్ధంగానూ మాట్లాడలేదు, చట్టబద్ధంగానూ మాట్లాడలేదు. మరి నేను ఎట్లా సమర్థిస్తాను? సరే, సమర్థించే వాళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారు అంటే అది వారి వారి ఇంట్రెస్ట్లను బట్టి ఉంటుంది, వారి వారి భావజాలం బట్టి ఉంటుంది. వాళ్ళు ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ని ఎదుర్కొనడానికి సిద్ధపడి సమర్థించిన అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే, ఏంటమ్మా ఎందుకు నువ్వు అంత ఇదిగా నువ్వు వ్యతిరేకిస్తున్నావు, కింద కామెంట్లు చూస్తే అందరూ శివాజీని సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఎస్, శివాజీని సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఎక్కువ కామెంట్లు పెట్టి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే చాలా మంది కామెంట్లు పెడుతున్నారా అనేది నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఆ మాయాజాలం నాకు తెలియదు, నాకు అభ్యన కలగాదు అది. అయితే నేను రెండు సూటి ప్రశ్నలు వేయదలుచుకున్నా ఈ కామెంట్లు పెట్టే వాళ్ళకి. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఎలాగో మాట్లాడేస్తున్నారు, అందరూ వింటున్నారు. ఓకే, ఈ ముసుగు వీరులు ఉన్నారు కదా, కింద కామెంట్లు పెట్టే వీరులు, వీళ్ళు ఎక్కడ బయట కనిపించరు కదా. అందుకని వాళ్ళని నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా. మీ ఇంట్లో ఆ సినిమాలో, కోర్టు సినిమాలో చూపించినట్లు మీ అందరికీ మంగపతి క్యారెక్టర్ చాలా నచ్చింది. ఇక్కడ కూడా కాస్త పాలిష్డ్ మంగపతి మాట్లాడాడు ఈ మీటింగ్ లో కూడా. ఓవరాల్ గా మీకు మంగపతి నచ్చాడు. నచ్చబట్టే కదా మీరు శివాజీ యు ఆర్ రైట్, శివాజీ యు ఆర్ రైట్ 100 times 1000 times అని చెప్పి పెడుతున్నారు. మీ ఇంట్లో మీ పాప 6-7 ఏళ్ల పాప స్లీవ్లెస్ గౌన్ వేసుకోలేదా? వేసుకునే ఉంటది కదా. నేను 5-6 ఏళ్ల పాపకే పరిమితం అవుతున్నా, పెద్దాళ్ళ జోలికి నేను వెళ్ళట్లా. ఎందుకంటే సినిమాలో 5-6 ఏళ్ల పాప స్లీవ్లెస్ గౌన్ గురించి ఆయన గొడవ చేశాడు. అలాగే మరి మీ ఇంట్లో మీ పాప వేసుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకించిన మంగపతి మీకు ఎట్లా స్నేహితుడయ్యాడు? ఎందుకంటే మా కాలంలో మాకైతే స్లీవ్లెస్ గౌన్లు ఉన్నాయో లేదో నాకైతే గుర్తులేదు, కానీ నేను మా పాపకైతే వేశా. రేపు నాకు మనవరాలు పుడితే కూడా స్లీవ్లెస్ గౌన్లు వేస్తా 5-6 ఏళ్ల పిల్లకి. ఇవాళ పెద్దోళ్లే వేసుకుంటున్నారు. పిల్లల గురించి ఇంక మాట్లాడితే విపరీతం అనిపించుకోదు, పిచ్చి పైచం బాగా తలకెక్కింది అనుకోరు. ఇది ఒక పాయింట్. నేను ఈ 2 ప్రశ్నలు శివాజీకే వేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ ప్యానల్ ను కూడా అడుగుతున్నాను. మీరేమనుకుంటున్నారు ఈ ప్రశ్నల గురించి? అంటే నేను యాంకర్ను కాదు, అడగకూడదు, కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళ అమూల్యమైన సమాధానం చెప్తే నేను వినాలనుకుంటున్నా. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ కామెంట్లు పెట్టే వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే, ఒక 18 ఏళ్ళు 25 సంవత్సరాల లోపు పిల్లలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి
వీళ్ళ దృష్టిలో అసభ్యకరమైన బట్టలు వేసుకుంది అనుకోండి, ఆమె దృష్టిలో కాదు, వీళ్ళ దృష్టిలో అసభ్యకరమైన బట్టలు వేసుకుంది అనుకోండి. అసభ్యకరమైన బట్టలు వేసుకుంది కాబట్టి నేను గేల్ చేసేస్తాను, ఎందుకంటే చేస్తారని శివాజీ చెప్పాడు కదా, గేల్ చేశారనుకోండి. ఆ అమ్మాయి స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆధారం పట్టుకొని కంప్లైంట్ పెట్టింది అనుకోండి. ఇమీడియట్ గా ఈ అబ్బాయిని పిలుస్తారు, ఈ అబ్బాయితో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా పిలుస్తారు. పిలిచి కూర్చోబెడతారు కదా, ఒక్క నిమిషం కాదు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు, లేదండి మాకు ఇష్టమైన మంగపతి క్యారెక్టర్ వేసిన శివాజీ గారే చెప్పారు అని అంటే పోలీసులు ఒప్పుకుంటారా? ఇవి నా ప్రశ్నలు. మీరేం చెప్తారు దీనికి? సరే, అలాంటి బట్టలు వేసుకోవడం వల్ల ఆవిడ ఇబ్బంది పడుతుంది అంటే ఆవిడ ఇబ్బంది ఏంటి అని ఫస్ట్ ఈవిడ ప్రశ్న. సరే, ఆవిడ ఇబ్బంది ఏదో ఆవిడ పడుతుంది, నీకేంటి బాధ అని కూడా మనం అడగచ్చు. సరే, ఆవిడ ఏమి ఇబ్బంది పడుతుంది అనేది ఫస్ట్ అడిగితే, దోమలు కొట్టచ్చు, ఏమో పురుగులు కొట్టచ్చు, ఎండకి రంగు పోవచ్చు, చలికి గడగడ వణకచ్చు. బట్టలు అనేవి సిగ్గు కప్పుకోవడానికే కాకుండా ఒక ప్రొటెక్షన్ కోసం కూడా అనేది ఫస్ట్. అయినా కూడా మాకు ఎంత చలేసినా సరే మేము ఒక ఫ్యాషన్ కోసమో లేకపోతే దీనికోసం మా ఇష్టం వచ్చినట్టు మేము వేసుకుంటాం. ఇష్టం వచ్చినట్టు వేసుకో, నేను దాన్ని శివాజీ గారితో కూడా నేను ఏకీభవించాను. కానీ ఒక వల్నరబుల్ ఏజ్, నేను ఏమంటానంటే ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ల పిల్లవాడు, అప్పుడే వాడికి బాడీలో హార్మోన్ చేంజెస్ ఇవన్నీ కూడా ఉంటుంటాయి. వాళ్ళు మనం చెప్పినా చెప్పకపోయినా అట్రాక్షన్ అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది. వాళ్ళని మనం కాన్స్టెంట్గా మానిటర్ చేసుకుంటూ ఇది తప్పురా అబ్బాయి అని చెప్తూ ఉండాలి. కానీ వాళ్ళకి మందు కన్నా విషయం తొందరగా పనిచేస్తుంది. ఒక జనరేషన్ మన పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అంటే ఒక తండ్రిగా కాదు, ఇవాళ శివాజీ గారు చేసిన కామెంట్లకి మగవాళ్ల కన్నా ఆడవాళ్లలో బోల్డ్ అంత సపోర్ట్ ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ మహిళలందరూ కూడా ఆయన్ని వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకోలేక, వచ్చే దరిద్రకుండా అటువంటి బట్టలు వేసుకోవద్దని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ కన్న కూతుర్ని తిట్టలేక, చూడమ్మా ఆయన చెప్పాడు కదా ఇలా వేసుకుంటే బయట వాళ్ళు అలా అంటారని, అది నిజమేనమ్మా చాలా మంది అలా అనుకుంటారు, కాబట్టి దయచేసి అటువంటి వాళ్ళ కోసమైనా వేసుకోవద్దని చెప్పి ఆయన మీద పెట్టైనా సరే వీళ్ళు చెప్పుకోవడానికి ఒక రీజన్ దొరికింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇలా నా పిల్లలు ఇప్పుడు వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒక అనసూయ కావచ్చు, లేకపోతే లక్ష్మీ మంచు గారు కావచ్చు, ఆర్ వీళ్ళు ఇంకోళ్ళు ఎవరు మన చిన్మయ్య గారు, వీళ్ళు మా బట్టలు మా ఇష్టం, సరే ఫైన్. అలాగే ఈ అనసూయ గారు అనుసరిస్తున్న బట్టల విధానం ఏదైతే ఉందో దాన్ని చూసి గనక వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, నా కూతురు కూడా, మగాడు కాదు నేను ఆడవాళ్ళ గురించి చెప్తున్నా, ఆడవాళ్ళల్లో చాలా మంది శివాజీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే, రేపు నా కూతురు ఇటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇటువంటి బట్టలు వేసుకొని నా కాలనీలోనో లేకపోతే నా ఇంటి ముందు తిరుగుతుంటే నలుగురు అనే మాటలు నేను తట్టుకోలేను, నాకు కూడా మంచిగా అనిపించదు. సో ఏదో ఒక రకంగా వీళ్ళని ఆపడానికి ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. చెడు ఇన్ఫ్లుయెన్స్కి చాలా ఈజీగా లోన్ అవుతారు. వల్నరబుల్ ఏజ్, ఒక 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక విచక్షణ ఉంటుంది, ఏది రైటు ఏది తప్పు, ఎక్కడ ఏం వేసుకోవాలి, గుడికి వెళ్ళేటప్పుడు ఏం వేసుకోవాలి, లేకపోతే ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ వల్నరబుల్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు. ఈ తరాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక తండ్రిగా తల్లిగా ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మంగపతికి నిలువెత్తున సపోర్ట్ చేస్తున్నారండి. ఆయన మాట తప్పు, అబ్సల్యూట్లీ తప్పు. సామాను కరెక్ట్ కాదు, సమ్మాన్ అంటే గౌరవించడం నేర్చుకోవాలి, సామాను కాదు సమానం. అది నేను ఇక్కడ మహిళా కమిషన్కి నా సూటి ప్రశ్న, మరి శివాజీ గారికి మాత్రమే ఎందుకు నోటీసులు, ఏ రామ్ చరణ్ గారికో లేకపోతే ఆ సినిమాకి ఎందుకు నోటీసులు లేవు? అంతకుముందు జబర్దస్త్లో ఎన్ని వల్గర్ కామెంట్స్, ఇప్పుడు ఇది అనసూయ గారు ఎవరైతే నా బట్టలు నా ఇష్టం ఉన్నారో ఆవిడ ఒక దీంట్లో రాశిగారి ఫలాలా అండి అంటది. ఏంటండి అది? హే హే అనేది సిగ్గు లేకుండా చాలామంది నవ్వుకొని ఉండొచ్చు. నిజంగా ఒక రాశిగారి ఎంత ఫీల్ అయి ఉంటారు అంటే, నీకు జోకులు వేసుకోవడానికి ఒక ఆడదాన్ని ఆబ్జెక్టిఫై చేసి నువ్వు పెడతావు, నీకు డబ్బుల కోసమో లేకపోతే ఆ షో రేటింగ్ల కోసమో ఏదో ఒకటి చేస్తావు. అండ్ అలాగే చిన్మయ్య గారు పాట నేను ఆల్రెడీ చెప్పాను, నా సోకు పళ్ళే తిని వెన్ను తట్టి అంటే డబ్బులు ఇస్తే ఎటువంటి పాటలైనా మేము పాడేస్తాం, బయటకు వచ్చి నీతులు చెప్పేస్తాం. ఇప్పుడు అదే పాట ఒక 5 ఏళ్ల బాబు లేకపోతే 10 ఏళ్ల బాబు, ఒక పాప నా సోకు పళ్ళే దీన్ని పాడుకుంటుంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా మనకి ఎంత ఆవేదన ఉంటుంది. మన నెక్స్ట్ జనరేషన్ ని నాశనం చేస్తున్నారు వీళ్ళు, మనం కాపాడుకోవాలి. దీనికి ఒక అద్భుతమైన డిబేట్ స్టార్ట్ అయింది. శివాజీ గారు తప్పుతో స్టార్ట్ చేసి ఉండొచ్చు కాక, బట్ డిబేట్ స్టార్ట్ అయింది. రైట్. ఉషా గారు మీరేం చెప్తారు? అంటే ఒక శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పైనప్పుడు సినిమాలో వాడే పాటలు గురించి చాలా తప్పు ఉంది, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదని ఇప్పటివరకు వస్తున్న విమర్శలు, దానికి సమాధానం చెప్తారు?
తప్పు ఒప్పులు భాషా గారు చెప్పినట్టు నా చిన్నప్పుడు చిరంజీవి గారి పాట వచ్చింది. నాకు 3 ఏళ్లప్పుడు పాడితే మా మావయ్య నెత్తి మీద కొట్టాడు. కొన్ని చెప్పలేము. సో అది ఇప్పుడు కాదండి, నా జనరేషన్ ముందు నుంచే మొదలైంది. మనం ఎంటర్టైన్మెంట్ లో వల్గారిటీ అనేది పెద్ద తెర నుంచి బుల్లితెరకి, బుల్లితెర నుంచి యూట్యూబ్లకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం దాని గురించి డిబేట్లు పెట్టుకొని గొంతు చించుకొని ఘోషించిన ఆపేవాళ్ళు ఆగరు. యూట్యూబ్లకి సెన్సార్షిప్ లేవు. ఇంకా ఇంకా డిబేట్లు పెట్టుకున్నా సరే రియాలిటీలో ధనార్జన కోసం రకరకాల మంది రకరకాలుగా చేస్తున్నారు. ఆయన ఒక అద్భుతమైన పాయింట్ మాట్లాడారు. ఎస్పెషల్లీ అనసూయ గారి గురించి మాత్రం నేను మాట్లాడాలి. ఇది ఆయన చెప్పిన భాషని, భావాన్ని ఆపాదిస్తూ చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకునేది ఎవరిని? ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ని, ఇప్పుడున్న హీరోయిన్స్ ని. అండ్ అందులో ఎస్పెషల్లీ అనసూయ గారు, ఆవిడ గుంపడకాయ దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుకున్నట్టు ఇప్పుడు సరే స్పందించారు. భావస్పందన వ్యక్తీకరణలో తప్పు లేదు. అలానే శివాజీ గారిని కూడా మనం ఫండమెంటల్ రైట్ టు ఎక్స్ప్రెస్ ఫ్రీలీ వేర్ ఎవర్ హీ వాంట్స్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. అది ఆయన చెప్పినప్పుడు ఈవిడ కాంట్రాడిక్ట్ ఇచ్చినప్పుడు జనాలు ఏదైతే ఈయన చెప్పినట్టు ఆడపిల్లలు ఇన్స్పైర్ అవుతున్నారో, తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పలేని పరిస్థితి వస్తుందో, అనసూయ గారు చాలా 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 ఇన్స్పిరేషను. నాకు నా మొగుడు ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళ మాటల్ని మేము అసలు సమర్థించము, అసలు నాకు అనవసరం, ఐ డోంట్ ఈవెన్ కేర్ అన్నప్పుడు మీరు రెస్పాండ్ అవ్వకూడదు. అండ్ భాషా గారి పర్స్పెక్టివ్ ని నేను ఇంకొకసారి ఏకీభవించి 100% ఒత్తి నొక్కి వక్కాడిచ్చేది ఏంటంటే, ఆవిడకి చక్కగా పెళ్ళైంది, పిల్లలున్నారు, ఆవిడకి సొసైటీలోనూ లేకపోతే సినిమా పరిశ్రమలో